ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో న్యూయార్క్ జిల్లా కోర్టులో నమోదైన లంచాల కేసులో జగన్ సర్కార్ పాత్ర వెలుగు చూడటం రాజకీయంగా కలకలం రేపుతోంది. సోలార్ విద్యుత్ ఒప్పందాలను అదానీ సంస్థకు కట్టబెట్టడానికి ఏపీ ప్రభుత్వానికి భారీ ముడుపులు కట్టబెట్టినట్లుగా అమెరికా నమోదు చేసిన కేసు పత్రాలలో వెల్లడైంది. అదానీ గ్రూప్తో అక్రమంగా లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్న జగన్ ప్రభుత్వం ముడుపులు తీసుకున్నట్లు అమెరికాలో నమోదైన కేసు పెద్ద కలకలమే రేపుతుంది. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన ఈ కుంభకోణం ఏపీతో పాటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. బడా ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో నమోదైన లంచాల కేసులో జగన్ సర్కార్ పాత్ర వెలుగు చూడడం రాజకీయంగా కలకలం రేపుతోంది. సోలార్ విద్యుత్ ఒప్పందాల కాంట్రాక్టు దక్కించుకునేందుకు 5 రాష్ట్రాల ప్రభుత్వ అధికారులకు 2029లో కోట్ల రూపాయలు లంచాలివ్వాలని అదానీ గ్రూప్ నిర్ణయించిందని అమెరికా ప్రాసిక్యూటర్ కేసు పత్రాల్లో పేర్కొన్నారు. ఆనాటి వైసీపీ ప్రభుత్వ పెద్ద జగన్ కే 1750 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ను 5 ఏళ్లు పాలించి అనేక కుంభకోణాలకు తెరతీసిన వైసీపీ సర్కార్ హయాంలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి రావడం, అది కూడా అమెరికాలోని న్యూయార్క్లో కేసు నమోదవడంతో ప్రపంచవ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు ఫోకస్ అవుతోంది. సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టుల కోసం గౌతమ్ అదానీ లంచాలు ఇచ్చారని వెల్లడవడంతో జగన్ సర్కార్ ఎంతకు తెగించిందో స్పష్టంగా తెలుస్తోంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో 7 గిగావాట్ల సౌర విద్యుత్ కొనేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కంపెనీ సంస్థలు కుదుర్చుకున్న పవర్ సేల్ అగ్రిమెంట్తో ఈ లంచాలకు అంకురార్పణ జరిగిందట. జూలై నుంచి 2022 ఫిబ్రవరి మధ్య సోలార్ విద్యుత్ కొనుగోలు చేసేందుకు సెకీతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ డిస్కంలో 7000 మెగావాట్లను సరఫరా చేసేందుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2025 జనవరి నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ ఒప్పందంలో పేర్కొంది. అయితే అదానీ పవర్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ను ఏపీకి సరఫరా చేయాలని సెకీ నిర్ణయించింది. రెండు 2021లో నాటి సీఎం జగన్ నివాసానికి వచ్చిన గౌతమ్ అదానీ చర్చలు జరిపిన తర్వాతే డిస్కంలు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2.3 గిగావాట్ల విద్యుత్ కొనుగోలుకు 25 ఏళ్ల పాటు యూనిట్కు 2.49 రూపాయల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఆ ఒప్పందాలు కుదరడానికి తెర వెనుక పెద్ద భాగోతమే జరిగిందని అమెరికా కోర్టులో నమోదైన కేసు పత్రాల ద్వారా తెలుస్తోంది. అధిక ధరల కారణంగా సెకీ నుంచి విద్యుత్ కొనుగోలుకి ఏ ప్రభుత్వ సంస్థ ముందుకు రాకపోవడంతో అదానీ గ్రూప్ ప్రతినిధులు లంచాలు ఎరవేసినట్లు అమెరికన్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. జగన్ సీఎంగా ఉండగా పారిశ్రామికవేత్తలు వచ్చి ఆయన్ను కలిసింది చాలా అరుదు. ఎప్పుడైనా అంబానీ వంటి ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు వచ్చి కలిసినా వారితో జగన్ మీటింగ్స్ ముక్తసరిగా జరిగేవి. కానీ అదానీతో జరిగిన భేటీలు చాలా ఆత్మీయ వాతావరణంలో జరిగేవట. సాధారణంగా పారిశ్రామికవేత్తలు వచ్చి సీఎంను కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల గురించి మాట్లాడితే ముఖ్యమంత్రి కార్యాలయం ఆ సమాచారాన్ని మీడియాకు విడుదల చేస్తుంది. పెట్టుబడులు ఖాయమైతే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటిస్తారు. అదానీ లాంటి ప్రముఖ శాస్త్రవేత్త వచ్చి జగన్ని కలిస్తే ఇంకెంత హడావుడి చేయాలి. కానీ జగన్ను కలిసేందుకు అదానీ ఎప్పుడొచ్చినా అత్యంత సీక్రెట్గా ఉంచేవారు. జగన్తో అదానీ ఎప్పుడెప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో భేటీ అయ్యారో అమెరికా సంస్థలు తమ దర్యాప్తు నివేదికలో తేదీలతో సహా స్పష్టం చేశాయి. ఆ తేదీల్లో జగన్, అదానీ భేటీ అయ్యారా లేదా అని చూస్తే వారి భేటీ జరిగిందని తేలింది. 2021లో ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20వ తేదీల్లో జగన్, అదానీ భేటీ అయ్యారని ఆ సంస్థలు పేర్కొన్నాయి.
2021 సెప్టెంబర్ 12వ తేదీన అదానీ సోదరులు జగన్తో భేటీ అయ్యారు. అది సీక్రెట్గానే ఉంచారు. ఆ భేటీ తర్వాతే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతిపాదన వచ్చింది. నవంబర్ 20వ తేదీన భేటీ తర్వాత ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దానికి ముందు 2021 ఆగస్టు 7వ తేదీన కూడా జగన్ అదానీ భేటీ అయ్యారని అమెరికా నివేదిక పేర్కొంది. ఆ రోజు గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటాను అదానీకి విక్రయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో 1750 కోట్ల రూపాయలు జగన్కే ఆఫర్ చేశారంటేనే వారి మధ్య బంధం అర్థమవుతోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకి అదానీ సంస్థ జగన్కు 1750 కోట్ల రూపాయలు లంచం ఆఫర్ చేసింది. ఇక గత 5 ఏళ్లలో అదానీకి కృష్ణపట్నం, గంగవరం పోర్టులు, పలు విద్యుత్ ప్రాజెక్టులు, 27 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు అమర్చే కాంట్రాక్టులు ఇలా చాలానే కట్టబెట్టింది జగన్ ప్రభుత్వం. గత 5 ఏళ్లలో ఏపీలో అదానీకి కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ 2,76,333 కోట్ల రూపాయలట. మరి వాటికి సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయల ముడుపులు అందాయోనన్న చర్చ మొదలైంది. అయితే అమెరికా ఫెడరల్ కోర్టులో నమోదైన కేసు పత్రాలను వైసీపీ కొట్టిపారేస్తోంది. అమెరికా ఫెడరల్ కోర్టు ఆరోపణలు నిజం కాదని, అదానీతో ఎలాంటి ఒప్పందాలు జరగలేదని వాదిస్తోంది.